సార్ నమస్తే అండి. 22 నెలల కాలంలో రాష్ట్రంలో అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, మొత్తం సంక్షోభంలోకి నెట్టేశారు రాష్ట్రాన్ని అంటున్నారు కదా. నిజంగానే అంత సంక్షోభంలో ఉందంటారా రాష్ట్రం? మరి లేదండి, అదంతా అబద్ధం. ఆ అభివృద్ధి అయితే రోజు రోజుకి జరుగుతూనే ఉంది. ఎప్పటికెప్పుడు అప్డేట్ అవుతుంది గవర్నమెంట్. అది అసత్య ప్రచారం. మీరు అసత్య ప్రచారం అని మీరు అంటున్నారు. ఓన్లీ ఫోటోలకు ఫోజుల కోసం మాత్రమే కొన్ని చోట్ల రోడ్డు వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు అయితే కనుక మరీ దారుణం. అసలు ఇల్లు ఎక్కడో మారుమూల గ్రామాల్లో అక్కడ ఫోటోలు దిగటానికి మాత్రమే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అనే మాట అయితే అంటున్నారు కదా. మరి దాన్ని ఎలా చూడాలంటారు? సార్, పవన్ కళ్యాణ్ విమర్శించే హక్కు అది ఆ మాట్లాడే వాళ్ళకి విఘ్నత ఉంటే అట్లా మాట్లాడు. మీ గవర్నమెంట్లో మీరేం చేయగలిగారు, మనం ఎందుకు చేయలేకపోయామని అనాలిసిస్ చేసుకొని ప్రజల్లోకి రావాలి. కానీ ప్రతి ఒక్కడు పవన్ కళ్యాణ్ని చంద్రబాబుని విమర్శించి ముందుకు వద్దాం అనుకుంటే వాళ్ళ రోజుల్లో ప్రజలు అంత పిచ్చిగా ఎవరు లేరండి. అర్థమైందా? పవన్ కళ్యాణ్ ఏం చేశాడు, అతను తక్కువ టైంలో ఏం చేస్తున్నాడు అని గమనించండి. అతను ఒక్క తప్పు చేయకుండా అతను సొంతగా సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి ఫండ్స్ తీసుకొచ్చి గ్రామీణాభివృద్ధి శాఖ కావాలని తీసుకొని రోడ్లు కానీ ఇవి కానీ ఎంత బాగా డెవలప్ చేస్తున్నాడు కుటుంబ ప్రభుత్వంలో. చంద్రబాబు గారి తీసుకొని డిసిషన్ తీసుకొని ఆయన ముందుకు వెళ్తున్నాడు. పవన్ కళ్యాణ్ విమర్శించే స్థాయికి వాళ్ళు వచ్చారంటే అంటే ఇక మంచి చేసేవాళ్ళు ఎవరు వాళ్ళకి నచ్చరు. నా ఉద్దేశం ఏంటంటే మంచి చేసేవాళ్ళు వీళ్ళకి నచ్చరు. మీరేమో మంచి అంటున్నారు, పిల్లల ప్లకార్డులు పట్టుకునేదాకా రోడ్లు వేయటం చేత కావట్లేదా మీకు అని చెప్పి మరి వైఎస్ఆర్సీపీ నాయకులు అంటున్నారు. మరి దానికేం చెబుతారు? అరే, పవన్ కళ్యాణ్ రోడ్డు షోలకు వచ్చి కుంటల్లో మట్టి తీసుకొచ్చి పోసినప్పుడు అప్పుడు మీరు ఏం మాట్లాడలేదందిరా బాబు. పవన్ కళ్యాణ్ వచ్చేదాకా రోడ్లు కుంటలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఈడే నేను వస్తున్నానంగానే దాన్ని నైట్ మీరు మట్టి పోసి చదరం చేసిన సందర్భాలు మర్చిపోయారా? ఒక నాయకుడు ఒక విషయం తీసుకొని బయటకు వచ్చి మీరు పక్కాగా మేము ఇట్లా రేపు పొద్దున ఆ ఊరు వచ్చి నేను రోడ్డు వేస్తాను, ఈ కుంటలు పూడుస్తాను, నేనే స్వయంగా వర్క్ చేస్తానని చెప్పినప్పుడు హడావుడిగా రాత్రి ఒక 4 లారీలు మట్టి తీసుకొచ్చి మా ఎర్ర మట్టి తీసుకొచ్చి పోసేసారు, పై నీళ్లు కొట్టేసేసారు. పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పటికీ ఆ రోడ్డు పూర్తి చేశారు. ఆ సందర్భాలు మర్చిపోయి వాళ్ళు కొత్తగా మాట్లాడతారు ఏంటంటే ఎన్ని కిలోమీటర్లు రోడ్లు పడ్డాయి, ఏ కాలనీలోకి వెళ్ళండి, ఏ పాత కాలంలో ఎంత ఉన్నాయి, ఇప్పుడు ఎంత రోడ్లు పడ్డాయి అది చూడండి. ఫస్ట్ మీరు కిలోమీటర్ లెక్కేసుకోలే, టేప్ పెట్టుకోండి, అప్పుడన్నా మీరు మారండి మాట్లాడేవాళ్ళు. అభివృద్ధి కాకపోతే ఇంకా అభివృద్ధి కావాలని కోరుకోవడంలో తప్పులేదు. ఏ నాయకుడికైనా మీ ఇంటి ప్రతి ఒక్కరికి నా ఇంటి ముందు సిమెంట్ రోడ్డు ఉంటేనే ఓకే అనుకుంటే ఎట్లా 1 by 1 వేస్తూనే ఉన్నారు. గతంలో ఉన్నాయి మెయిన్ ఇవన్నీ వేస్తున్నారు. మెయిన్ రోడ్లు అంతా ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. చెయ్యాలి కదా. 2 సంవత్సరాలు మీరేమో ఆ మాట అంటున్నారు, మెల్లిమెల్లిగా చేయాలి కదా అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు అసలు తన శాఖలను పట్టించుకోకుండా సినిమా షూటింగుల్లో బిజీగా ఉన్నారు, తన సినిమా టికెట్ల రేట్లు పెంచుకోవడంలో బిజీగా ఉన్నారని చెప్పి మరి వైసీపీ నాయకులు అంటున్నారు. మరి దానికి ఏం చెబుతారు? మరి అరే బాబు, మీరేమన్నా కమిషన్లు తీసుకొని సొంత ఫ్యాక్టరీలు సొంత పేపర్లు పెట్టుకొని మీరు లక్షలు సంపాదించి మీరు పార్టీ నడపడానికి ఎంతో కష్టపడుతున్నారు. మరి పార్టీ నడపాలంటే ఎవరికైనా డబ్బు కావాలి. అతను సొంతగా చెమట వచ్చి చెమటతో ఓర్చి అతను కష్టపడి ఆ డబ్బులతో పార్టీని నడుపుతున్నారు రా బాబు. అది తెలుసుకోండి ఫస్ట్. ఏ నాయకుడు నడిపాడు చెప్పండి? సొంత డబ్బులు ఎవడు ఖర్చు పెట్టాడు చెప్పండి? ఇదిగో పలానా చోట గవర్నమెంట్ ఫండ్ ఇవ్వలేదు, దానిమని అతని దగ్గర ఉన్నంతలో అతను చేయగలిగినంతలో చేస్తున్నాడు. ఫస్ట్ అది తెలుసుకోండి. విమర్శించండి, ప్రతిదీ ఒక రాజకీయ నాయకులాగా విమర్శించండి, ఒక వ్యక్తినిగా కూడా చూడండి. దాంట్లో అర్థమైందా? అది ఫస్ట్ నేర్చుకొని మాట్లాడండి. సరే, ఇవన్నీ ఒక ఎత్తు సార్. పవన్ కళ్యాణ్ గారు అతని శాఖ గురించి ఆయన చేసుకుంటున్నారు, దాని బాగానే ఉంది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో కంప్లీట్ గా మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. 30,000 మంది మిస్ అయ్యారన్న పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పుడు కూడా ఏం జరుగుతుందో ఆయన ఎందుకని నోరు తెలవలేకపోతున్నారు అనేది వైసీపీ మహిళా నాయకురాలైనటువంటి రోజా గారు కానీ వీళ్ళందరూ అడుగుతున్న ప్రశ్న. మరి దానికేం చెబుతారు? రోజా గారు, ఇప్పటికైనా మారండి. ఇప్పటికి మారండి. జనాల్లో చాలా మీరు ఇప్పుడు రోడ్ షోలు చేస్తున్నారు, మామూలు టీవీ షోలు చేస్తున్నారు, అన్ని షోలు చేస్తున్నారుగా. మీరు గతంలో కూడా మంత్రిగా ఉన్నప్పుడు కూడా జబర్దస్త్ చేయలేదా? మీరు జబర్దస్త్లోనే పాపులర్ అయ్యారుగా. మీరు చేసుకున్నారుగా. మిమ్మల్ని ఎవరు పవన్ కళ్యాణ్ విమర్శించాడా? విమర్శించలేదుగా. మీకు మీ కుటుంబానికి అవసరాల కోసం మీరు కొంత కష్టపడుతున్నారు. మీరు కష్టపడే కదా మీరు కూడా మీ కుటుంబాన్ని డెవలప్ చేసుకుంటుంది. ఇప్పుడు అతని కుటుంబం కోసం లక్షలు కూడబెట్టుకోవాలని, కోట్లు కూడబెట్టుకోవాలని అతను రాలేదుగా. అతను డబ్బులు సినిమా చేస్తున్నాడు, కొన్ని వేల ఎంత అమౌంట్ వస్తుందో అంత అమౌంట్ పార్టీకి డెవలప్మెంట్ కోసం, ప్రజల డెవలప్మెంట్ కోసం ఖర్చు పెడుతున్నాడు. చూడండి మీరు ఎంత ఇచ్చారు, గవర్నమెంట్ నుంచి ఫండ్ ఎంత వాడాడు, అతని సొంత నిధులు ఎంత వాడాడు మీరు గమనించండి.
కరెక్షన్ ఎక్కడ ఉంది చెప్పండి. ఇప్పుడు ఈ మధ్య మీరు ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళండి, కరెక్షన్ తగ్గిందా లేదా ఫస్ట్ అది తెలుసుకోండి. కరెక్షన్ తగ్గింది కదా. ఏదైనా పవన్ కళ్యాణ్ చెబితే మేము చెబుతాం అనే దృష్టికి వెళ్ళగానే అధికారులు పనిచేస్తున్నారు. నేనే చెబుతున్నా వాస్తవం. నేను కొన్ని గవర్నమెంట్ పనుల కోసం వెళ్ళినప్పుడు మేము కొంతమంది చేయలేకపోతే ఇది మేము పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా తీసుకెళ్తామండి, మేము మాకు ఈ కార్యక్రమం చేయండి అంటే చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. గవర్నమెంట్లో కదలిక, అధికారులు కదలిక వచ్చింది చాలు మాకు. ఒక సామాన్య మానవుడు వెళ్ళి ఒక అధికారి దగ్గరికి వెళ్ళి ప్రశ్నించి మేము ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళి దీని మీద కంప్లైంట్ ఇస్తామంటే భయపడి పనిచేస్తున్నారు. అది చాలు మాకు. అంటే ఆ భయం అనేది పుట్టించారంటారా మరి పవన్ కళ్యాణ్ గారు? 100%. మరి ఆ భయం అనేది వైసీపీ నాయకుల్లో ఎందుకు రావట్లేదు అంటారు? మరి భయం ఉండబట్టే కదా సార్ ఇప్పుడు కొత్త వెర్షన్స్ బయటకు తీసుకొచ్చి కొత్త వెర్షన్లో మేము కూడా ఉన్నాం ప్రజల్లో, మేము కూడా ఒకటి ప్రశ్నిస్తున్నామని తపనతో బయటకు వచ్చి ఏం మాట్లాడారో అర్థం కాక బూతులు తిడుతున్నారు. ఆ బూతులు రాంజాగం అవుతుంది. కానీ ఇప్పుడు ఓవరాల్ గా చూస్తే కనుక అభివృద్ధి పరంగా పూర్తిగా వెనకబడిపోతుంది రాష్ట్రం అంటున్నారు కదా, దాన్ని ఎలా చూడాలంటారు? ఎవరు అంటున్నారు సార్? జగన్మోహన్ రెడ్డి గారు అన్నారండి. వాళ్ళు ఇళ్ళో కాదు, జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు నమస్కారం సార్. మీరు పాత సీఎం గా ఉన్నప్పుడు రాష్ట్రం ఏ స్థితిలో ఉంది, అసలు రాజధాని విషయంలోనే మీరు గందరగోళం చేశారు. ఫస్ట్ పాయింట్, రాజధానిని మీరు డిసైడ్ చేయటంలోనే మీ టైం అంతా 5 సంవత్సరాలు అయిపోయింది. మీరు అక్కడ రాజధాని చేయలేరు, ఇక్కడ చేయలేరు, ఒక కిటికరాయి కట్టలేదు, అదేదో ప్యాలెస్ కట్టారు, అన్ని 100 కోట్లు కాలేసి వాళ్ళు అది మూలబడి ఉంది. అర్థమైందా? మీరు ఆలోచించండి. మీరు డబ్బులు పెట్టారు, దాని ఉపయోగం లేదు. మీ ఆలోచన వేరు, ప్రజల ఆలోచన నాడి వేరు. ప్రజల ఆలోచన నాడిని కనుక్కొని ఎవరైనా నాయకుడు ముందుకెళ్ళాలి, కానీ మన ఇష్ట ప్రకారం నేను వెళ్తానంటే ఇవాళ ప్రజలు విశ్వసించరు. అంటే ఇప్పుడు ఏంటంటే ప్రశ్నించే మా గొంతుకలను అనగదొక్కుతుంది కూటమి ప్రభుత్వం. నేను మీడియా సమావేశం పెట్టి, సుదీర్ఘమైన మీడియా సమావేశం పెట్టి, బడ్జెట్ సమావేశాల మొదటి రోజు కూటమిని కొన్ని క్వశ్చన్లు అడిగాను. మీడియా సమావేశం పెట్టి నాకు అసెంబ్లీ వేదిక వీళ్ళు సమాధానం చెప్పకపోగా బడ్జెట్ సమావేశాలు అయిపోయినా సరే నాకు రిప్లై రాలేదు. అసలు ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందా? ప్రతిపక్ష నాయకుడినైనా నాకు ఎందుకని నా మాట వింటలేదు వాళ్ళు? మీడియా సమావేశంలో నేను అడిగిన వాటికి ఎందుకు సమాధానం చెప్పట్లేదు అంటున్నారు కదా. మరి మీరు అసెంబ్లీకి వెళ్ళి పద్ధతిగా ఎమ్మెల్యేగా గెలిచారు కాబట్టి మీ 11 మంది ఏదైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండి ఒక సైనికుల్లాగా నువ్వు నడపాల్సింది పోయి అసెంబ్లీలో వెళ్ళటానికే నాకు ఇష్టం లేదని నువ్వు వెనక తగ్గి నువ్వు అసెంబ్లీలో ఫైట్ చేయడానికి అందరూ సహకరిస్తారు. మీరు ప్రశ్నిస్తే కదా సార్ వాళ్ళకి కూడా ఇది ఉండేది. నేను రాను, నేను వెళ్ళను అని మీరే వెనక్కి వచ్చి నేను మీడియా సమావేశం పెట్టాను, ఆయన మీడియా సమావేశం పెట్టాను. ప్రతి మీడియా సమావేశానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ముఖ్యమంత్రి గారి, డిప్యూటీ ముఖ్యమంత్రి గారి కానీ లేదు. మీకు ప్రత్యేకంగా చెప్పరు. అంటే మీడియా సమావేశంలో నేను అడిగినట్టుగా సమాధానం చెప్పరా? మీరు అంత రెక్లెస్ ఏంది అంటున్నారు కదా. నేను ప్రజల తరపున ప్రశ్నిస్తున్నాను అంటున్నారు కదా. మరి మీరు అసెంబ్లీకి రండి, అసెంబ్లీలో అడగండి, ప్రతి ప్రశ్నకి సమాధానం దొరికింది. మీరు అసెంబ్లీకి రండి, మీరు ప్రతి ప్రశ్నకి సమాధానం దొరికింది, 100% దొరికింది.